శీర్షిక: హృదయం వింటున్నప్పుడు మనసు దర్శిస్తుంది. సరైన అవగాహన అనే కళ. ప్రియ మిత్రులారా, ప్రేమ ప్రవహించినప్పుడు అవగాహన వికసిస్తుంది. ఈ మధ్య నాలో నిశ్శబ్దంగా ఒక సూక్ష్మ ఆలోచన కలుగుతూ ఉంది. సరైన అవగాహన ఉన్నప్పుడు అన్నీ సర్దుకుంటాయి, విభేదాలు తొలగిపోతాయి, రాపిడి కనుమరుగైపోతుంది. ముడిపడిన దారంలో నుండి దారం విడిపోతున్నట్లు జటిలత్వం తనకు తానే విడిపోతుంది. ఈ సత్యం నిజమైన అవగాహన అనే అగ్ని రగల్చడం ద్వారా పరోక్షంగా శుద్ధీకరణ ప్రక్రియ తన సమర్థతను తెలియజేస్తుంది. సంకల్పం చేసుకోవడం వెనుక ఉన్న విజ్ఞత, సరైన ఆలోచన విధానం, సరైన అవగాహన ఉండాలనే హృదయపూర్వకంగా చేసుకునే తీర్మానం చాలా విషయాల్ని తేటతెల్లం చేస్తుంది. ఈ జంట పదాలు ఊరికే కూర్చునేవి కావు, సన్నిహితంగా చేసే నృత్యం లాంటివి ఈ పదాలు. సరైన ఆలోచన విధానం సరైన అవగాహనకు దారితీస్తుందని అనుకోవచ్చు. చాలా రకాలుగా ఇది నిజమే కూడా. కానీ పరికించి చూస్తే సరైన అవగాహన సరైన ఆలోచనకు దారితీస్తుంది అన్నది ఇంకా నిజం. సరైన అవగాహన ఆలోచన విధానాన్ని శుద్ధి చేస్తుంది, సరైన స్వరూపం ఇస్తుంది. ఇవి రెండు విడివిడిగా ఉండే రెండు మెట్లు కాదు, ఒకే పక్షికి ఉన్న రెండు రెక్కలు లాంటివి. మహాత్ములు నేరుగా సహజ ప్రజ్ఞతో తెలుసుకున్నది ఇప్పుడు న్యూరో సైన్స్ కూడా ధృవీకరిస్తోంది. మెదడు హృదయానికి పంపించే సిగ్నల్స్ కంటే కూడా హృదయం మెదడుకు పంపించే సిగ్నల్సే ఎక్కువ. పొందికగా ఉండే హృదయ లయలు జటిలమైన హేతువుకు సంబంధించిన ప్రక్రియలకు నిలయమైన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లో స్పష్టత పెంపొందిస్తాయి. ఆ విధంగా మొదట ప్రేమ, ఆలోచన తర్వాత అనేది కేవలం కవిత్వం కాదు, శారీరక పరంగా కూడా చాలా సరైనది. అవగాహనకు ప్రేమ మూలం అయితే సరైన అవగాహనను పెంపొందించేది ఏది? శూన్యత్వం అని మీరు అనవచ్చు. మనసు ఉద్వేగాల భారం లేకుండా, గతానికి సంబంధించిన ముద్రలతో హృదయం కుంగిపోకుండా ఉన్నప్పుడు సరైన అవగాహన వేళ్ళు అనుకోవడానికి చోటు ఉంటుంది. అది మీరు పాక్షికంగా సరిగ్గా చెప్పినట్లు అవుతుంది. కానీ శూన్యత్వం ఒక్కటే సారవంతమైన మట్టి కాదు, ప్రాణం ఇచ్చేది ప్రేమ. మనం సాధారణంగా ప్రేమకు ముందు అవగాహన అని నమ్ముతూ ఉంటాం. అర్థం చేసుకున్నప్పుడు ప్రేమించగలుగుతాను అనుకుంటాం. కానీ జీవితం ఇంతకంటే చాలా సున్నితమైన విషయాన్ని మనకి నేర్పుతుంది. ప్రేమే సరైన అవగాహనకు దారితీస్తుంది అన్న నిజం. మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు మన దృష్టి సున్నితంగా తయారవుతుంది. మనం అప్పటికే ఏర్పరచుకున్న అభిప్రాయాలు కరిగిపోతాయి. మనం ఉన్నట్లుగానూ కాదు, లేక మనం చూడాలనుకున్న విధంగానూ కాదు, విషయాల్ని యథాతథంగా ఉన్నట్లు చూడగలుగుతాం. అప్పుడే సరైన అవగాహన మొదలైనట్లు. అవగాహన అనేది ఒక మానసిక ప్రక్రియ అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజం ఏంటంటే అవగాహన హృదయంలో మొదలవుతుంది. దీనికి మూలం హృదయం, దీని గమ్యస్థానం మనస్సు. ప్రేమ హృదయం నుండి ప్రవహిస్తుంది. ఎప్పుడైతే అది అహంకారరహిత, పక్షపాతరహిత మనసుతో కలుస్తుందో అప్పుడు అది అంతర్దృష్టిగా మారుతుంది. ఒక సన్నని వాగు నిశ్శబ్దంగా, స్పష్టంగా, నిశ్చలంగా, లోతుగా ఉండే సరస్సులోకి ప్రవేశిస్తున్నట్లుగా ఉంటుంది. ఇక్కడ నాకు నేను చదివిన కథ ఒకటి గుర్తొస్తోంది. కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న కుటీరంలో ఒక సన్యాసి నివసిస్తూ ఉండేవాడు. సూర్యోదయాన్ని స్పష్టంగా చూడాలని లోయలోకి చూస్తున్న తన కిటికీ అద్దాన్ని ప్రతి ఉదయం శుభ్రం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అటుగా వెళ్తున్న బాటసారి చూసి, ప్రతి ఉదయం ఈ కిటికీని శుభ్రం చేసుకుంటూ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేస్తున్నావు? నువ్వు చూసినా చూడకపోయినా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు కదా అన్నాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు, నిజమే, కానీ కిటికీ ఉన్నది ఎండ కోసం కాదు కదా. కిటికీ ఉన్నది నేను వెలుతురుని అందుకోవడం కోసం.
కిటికీ అశుభ్రంగా ఉంటే కనిపించే నీడలను ఆకారాలుగాను, మేఘాలను తుఫాన్లుగాను పొరపడతాం కదా. జీవితంలో మన హృదయాలు ఆ కిటికీలు లాంటివి. ప్రేమ వాటిని శుభ్రం చేసినప్పుడు మనం జనాన్ని యథాతథంగా, మనం ఊహిస్తున్నట్లుగా కాకుండా, మనం భయపడుతున్నట్లుగా కాకుండా ఉన్నట్లుగా చూడగలుగుతాం. అది సరైన అవగాహన అంటే. కొంచెం విరామం తీసుకుని ఈ సత్యాన్ని పరిశీలిద్దాం. ప్రేమ అవగాహనకు దారితీస్తుంది. అలాగే ప్రేమ లేకపోవడం అపార్థాలకు దారితీస్తుందని అనవచ్చా? నిత్య జీవితంలో అపార్థాలు. ఈ కిటికీని ఆవరించేది ఏంటి? హృదయ ప్రవాహానికి అడ్డుపడేది ఏంటి? పక్షపాతం, కండిషనింగ్, పాత గాయాల బూజు, గట్టి అభిప్రాయాలు. ఇవే అవరోధాలుగా మారతాయి. ఈ సన్నివేశం చూద్దాం. ఒక యువజంట, ఆమె ఎంతో ఆదుర్దాగా ఉంది. అతను రోజంతా కష్టపడి అలసిపోవడం వల్ల నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆమె అతనికి హృదయపూర్వకంగా, ఉద్వేగభరితంగా ఒక సందేశాన్ని ఇస్తుంది. సరే, తర్వాత మాట్లాడదాం అని ఒక్క లైన్లో సమాధానం ఇస్తాడు. ఆమె నొచ్చుకుంటుంది. ఆమె మనసు రకరకాలుగా అతను పట్టించుకోడని అనుకుంటూ ఉంటుంది. కానీ అతను ఆలోచిస్తున్నాడు. నేను నిజంగా పూర్తిగా అందుబాటులో ఉన్నప్పుడు స్పందిద్దాం అనుకుంటాడు. రెండు హృదయాలు కలవాలనే అనుకుంటున్నాయి. కానీ అపార్థం, ఊహ అనే సన్నని సందులో నుండి తొంగి చూస్తోంది. వాళ్ళు కలిసి కూర్చున్నప్పుడు, కన్ను కలిసినప్పుడు, హృదయాలు రెండు ఒక్కటైనప్పుడే ఈ పొగమంచు పోయి తెరిపినిస్తుంది. అప్పుడు ఆమె, నువ్వు పట్టించుకోవడం లేదనుకున్నాను అంటుంది. పూర్తిగా అందుబాటులో ఉండాలని నేను వేచి ఉన్నాను అని అతను అంటాడు. అలా వాళ్ళ మధ్య ఉండే తెర తొలగిపోతుంది. అలాగే మరో సన్నివేశం. ఒక తల్లి తన ఎదుగుతున్న కొడుకులు ముడుచుకుని ఉండడం గమనించింది అనుకోండి. సమయాన్ని ఎక్కువగా ఒంటరిగా గడుపుతున్న కొడుకును చూస్తుంది. ఏదైనా దాస్తున్నాడా లేక అగౌరవంగా ప్రవర్తిస్తున్నాడా అని బాధపడుతుంది. ఒక సాయంత్రం ఆమె అతని దగ్గరికి వచ్చే వరకు ఉద్రిక్తత పెరుగుతూ ఉంటుంది. ముందే ఏ అభిప్రాయం ఏర్పరచుకోకుండా కేవలం తనను తాను కొడుకు అందుబాటులో ఉంచింది. అతని పక్కన నెమ్మదిగా కూర్చొని, నేనున్నాను నీకు ఇక్కడ అంటుంది. వెంటనే అతను తన మనసు విప్పి, నన్ను నేను కోల్పోయినట్లుగా ఉందమ్మా, నేనేమిటో నాకు తెలియడం లేదు, ఆ భారం నీకు ఇవ్వకూడదనుకున్నాను అంటాడు. ఆ క్షణంలో ప్రేమ అపార్థాన్ని తొలగిస్తుంది. అతని మౌనం తిరస్కారం కాదు, ఒక రకమైన దౌర్బల్యం అని తల్లి తెలుసుకుంటుంది. అతను కూడా తల్లి చేస్తున్నది తనని గురించి ఆలోచించడం, జాగ్రత్త తీసుకోవడం తప్ప నియంత్రించడం కాదని తెలుసుకుంటాడు. సరైన అవగాహన అంటే అంగీకారానికి సంబంధించిన విషయం కాదని, సరైన అవగాహన అంటే మనల్ని మనం అధిగమించి అవతల వ్యక్తి హృదయంలోకి స్పష్టంగా చూడగలగడం అని పైన చెప్పిన క్షణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇది ప్రేమతో మొదలవుతుంది. ఈ ప్రేమ అహం అడ్డుపడకుండా ప్రవహిస్తుంది. ఈ ప్రేమ ఆలోచనను కలుసుకున్నప్పుడు స్పష్టత ఏర్పడుతుంది. వినిపించుకోవడం అనేది ప్రేమకు, అవగాహనకు మధ్య వారధి. ప్రేమ హృదయంలో స్థిరపడే ముందు చెవి ద్వారా ప్రవేశిస్తుంది. ఒక వ్యక్తి మాత్రమే మాట్లాడుతూ ఉంటే సరైన అవగాహన రావడం చాలా అరుదు. సావధానంగా విన్న తర్వాత వచ్చే నిశ్శబ్దంలో సరైన అవగాహన ఉద్భవిస్తుంది. చెప్పవలసిన సమాధానాన్ని ముందే అనుకోకుండా ఉన్నప్పుడు అవతల వ్యక్తి అంతరార్థం మన అంతరంగంలో స్పష్టమవుతుంది. రెండు ట్యూనింగ్ ఫోర్కులు అనునాదిస్తున్నట్లుగా వినడం అనేది అప్పుడు ఒక పరోక్ష ప్రక్రియగా గాక విశ్వాల తత్వాన్ని క్రియాశీలకంగా అందిస్తున్నట్లు అవుతుంది. వినమ్రత హృదయ కిటికీని శుభ్రంగా ఉంచే సాధనం. ప్రేమ హృదయం అనే కిటికీని శుభ్రపరిచే నీరైతే, వినమ్రత అనేది ప్రతిరోజు తుడుస్తూ ఉండే చెయ్యి లాంటిది. కోపం కంటే మదం అనే పొగమంచు ఈ కిటికీ అద్దాన్ని కమ్మేస్తుంది. నేను ఇంకా పూర్తి చిత్రాన్ని చూడలేదు. వినమ్రంగా ఉండే ధోరణి అనుసరిస్తే అది ముద్రలు ఏర్పడకుండా నివారిస్తుంది. వినమ్రత
శుద్ధీకరణ ప్రక్రియకు పూర్వమే హృదయాన్ని శుద్ధి చేస్తుంది. శుద్ధీకరణ ఇక్కడే శుద్ధీకరణ ప్రక్రియ అంత అర్థవంతంగా కనిపించేది. శుద్ధీకరణ ద్వారా నెమ్మదిగా ముద్రలను, సంస్కారాలను, గతంలో జరిగిన అనుభవాల అవశేషాలను, హృదయం యొక్క కిటికీని పొగమంచులా కప్పేసే ఈ ముద్రలను తొలగించడం జరుగుతుంది. ఆ విధంగా అనంత ఆకాశంలోకి చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సాయంకాలం అన్నీ విడిచిపెట్టేసి నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు, శుద్ధీకరణ ప్రక్రియలో ఉన్నప్పుడు మనలో ఉన్న భారాన్ని విడుదల చేయడమే కాక స్పష్టతను కూడా పునరుద్ధరించుకుంటున్నాం. ఒక నిష్పక్షపాత ధృవీకరణతో చేతనా క్షేత్రాన్ని తేలికగా భారం లేకుండా చేసుకుంటున్నాం. కరిగిపోతున్న ప్రతి పొరతో పాటుగా హృదయం కూడా తేలికైపోవడం, మరింత విశాలంగా, మరింత శృతిలో ఉండడం జరుగుతుంది. పక్షపాత ధోరణులు కనుమరుగవుతాయి. పాత ప్రతిక్రియలు వాటి పట్టును కోల్పోతాయి. ఆ ఖాళీలో ప్రేమ సహజంగా మరింత ఎక్కువగా ప్రవహిస్తుంది. ఆ ప్రేమ నుండే సరైన అవగాహన ఉద్భవిస్తుంది. నదీ ప్రవాహంలా తాజాగా, బేషరతుగా ఉండే సరైన అవగాహన పుడుతుంది. అక్కడి నుండే నిశ్శబ్దంగా, పొరపాట్లు లేని సరైన అవగాహన ఉదయిస్తుంది. హృదయం శుద్ధంగా ఉన్నప్పుడే ప్రేమ అప్రయత్నంగా సంభవిస్తుంది. ప్రేమ ప్రవహిస్తున్నప్పుడు అవగాహన దాని వెంటే అనుసరిస్తుంది. ఇది అంతరంగ పరివర్తన యొక్క ప్రయాణం. బలవంతంగా చేసేది కాదు. పరివర్తన జరగనివ్వడం ద్వారా, విశ్లేషణ ద్వారా కాదు, ఉనికి ద్వారా. సరైన అవగాహన మనం సాధించేది కాదు, మనం ఆవిష్కరించేది. అది ఎప్పుడూ ఉంది. ప్రేమించే హృదయం యొక్క ప్రశాంతతలో చప్పుళ్ళ అడుగున నిరీక్షిస్తూ ఉంది. అవగాహన అనేది ముద్రలు ఏర్పడకుండా ఉండడానికి ఒక కవచం. మానవ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన చిత్రంలో అవగాహన అనేది కేవలం ఒక మేధాపరమైన ప్రయత్నంగానే గాక, మన అంతరంగాన్ని రూపుదిద్దే శక్తివంతమైన హృదయ శక్తిగా ఆవిర్భవిస్తుంది. మన సూక్ష్మ శరీరాలపై ముద్రలు ఏర్పడకుండా నివారించడం అన్నప్పుడు ఒక నిగూఢ సత్యాన్ని సూచిస్తున్నాం. నిజమైన అవగాహన ఎంత స్పష్టమైన ప్రేమతో కూడిన స్థితిని కలిగిస్తుందంటే, నకారాత్మకమైన ధోరణులు, పక్షపాత ధోరణులు అసలు ఇంకా ప్రవేశించలేవు. మరోలో చెప్పాలంటే, సరైన అవగాహన సంస్కారాలు అంటే గతానికి సంబంధించిన ఆలోచనలకు, ఉద్వేగాలకు, అనుభవాలకు సంబంధించిన సూక్ష్మ ముద్రలు ఏర్పడకుండా కవచంలో పనిచేస్తుంది. క్యాలిక్యులస్ అనే రావడం లేదు అన్న మామూలు విషయం కూడా ఒక లోతైన ముద్రగా ఏర్పడి భయపెట్టే విధంగా ఒక పీడకలగా మారవచ్చు. మృదువుగా, తేలికగా ముద్రలు ఏర్పడే ఒక పసి మనసుకు ప్రేమ అవగాహనలతో రూపుదిద్దుకున్న వివేకవంతమైన హృదయానికి గల వ్యత్యాసాన్ని చూడండి. పసి మనసు అప్రయత్నంగా ముద్రలు ఏర్పరచుకుంటూ ఉంటుంది. అదే పెద్దవాళ్ళైతే అలవర్చుకున్న అంతరంగ స్పష్టతతో జీవితంలో వచ్చే ఒడిదుడుకులను తమను ప్రభావితం చేయకుండా, అవి బంధాలుగా ఏర్పడకుండా గమనించి జాగ్రత్త పడగలుగుతారు. ఆ విధంగా సంస్కారాలను నివారించడం అనేది ఒక క్రియాశీలక ప్రక్రియ. ఒకటి, మనుషుల పట్ల అభిప్రాయాలు ఏర్పరచుకోవడం లేక అసహనానికి సంబంధించిన కదలికలను గుర్తించడం. 2, గ్రహణ శక్తికి మార్గదర్శనం చేసేది భయం కాకుండా ప్రేమ మార్గదర్శనం చేసేలా హృదయాన్ని తిరిగి కేంద్రీకరించుకోవడం. 3, నిత్యం చేసే శుద్ధీకరణ ప్రక్రియ అవశేషాలను విడుదల చేసుకోవడం, తద్వారా అపార్థాలు అవి కరుడుగట్టి ప్రతీకారంగాను, విచారంగాను మారకుండా పోయేలా చూసుకోవడం. సాధారణంగా అవగాహన అనేది ఆలోచన వల్ల కలిగే ప్రతిఫలంగా చూస్తాం. నేను నిన్ను నిజంగా ప్రేమించగలిగే ముందు నిన్ను మేధాపరంగా ముందు గ్రహించాలి. కానీ లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ప్రేమించినప్పుడు, మన హృదయాలు తెరుచుకున్నప్పుడు, పాత అభిప్రాయాల భారం లేకుండా ఉన్నప్పుడు మనం సహజంగానే అవతల వ్యక్తి యొక్క తత్వాన్ని లేక పరిస్థితిని
ఎటువంటి వక్రత్వం లేకుండా అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఎలా ఉంటుందంటే, ముందు శ్రీకృష్ణుని చూడనియండి, అప్పుడే గీత చదువుతాను అన్నట్లుంటుంది. ప్రేమ కళ్ళు తెరిపిస్తుంది, అప్పుడు వివేకం గ్రంథాన్ని చదివేలా చేస్తుంది. ఈ విధమైన స్పష్టమైన దృష్టి ప్రతిక్రియలకు సంబంధించిన ధోరణులు, కఠిన ముద్రలు ఏర్పడకుండా నివారిస్తుంది. మన మొట్టమొదటి స్పందన కనుక ప్రేమ అయితే ఇక గందరగోళ పరిస్థితి కానీ, మనసుని బాధపెట్టే పరిస్థితి కానీ ప్రవేశించడానికి వీలే ఉండదు. ఈ విధంగా చూస్తే అవగాహన అనేది ఆలోచన తర్వాత కలిగేది కాదు, నేరుగా ప్రేమ యొక్క స్పష్టత ద్వారా కలిగేది. సహజ మార్గ అనుభవాల్లో ఒక ప్రాథమిక నిర్ధారణ ఉంది. మనలోని లోతైన సంస్కారాలకు నిలయం ఈ సూక్ష్మ శరీరం. భయాన్ని, కోపాన్ని లేక మనుషులపై నిర్ధారణలకు వచ్చే ధోరణులు ప్రేరేపించే ప్రతి క్షణం ముద్రలు ఏర్పడేలా చేస్తుంది. సముద్ర తీరంలో ఉండే అడుగుజాడల్లా జీవుడి తీరంలో ఏర్పడతాయి ఈ ముద్రలు. మన హృదయ కిటికీని అహంకారం, పక్షపాతం లేక గతంలో మనసు నోచుకున్న అనుభవాలు కమ్మేసినప్పుడు నకారాత్మక ముద్రలు ఏర్పడతాయి. ప్రేమ మనసును ప్రకాశింపజేసినప్పుడు, లేక నిజమైన వివేకం స్థిరపడినప్పుడు, లేక సరైన అవగాహన పెంపొందినప్పుడు అవి మలినాలకు, జటిల తత్వాలకు సంబంధించిన కొత్త పొరలు ఏర్పడకుండా తప్పక మనల్ని కాపాడతాయి. అందుకే సహజ మార్గ సాంప్రదాయంలోని శుద్ధీకరణ ప్రక్రియ 2 పనులు చేస్తుంది. ప్రస్తుతం మన సూక్ష్మ శరీరాల్లో ఉన్న అవశేషాలని కరిగిపోయేలా చేయడం, అలాగే కొత్త ముద్రలు ఏర్పడే అవకాశాలను తగ్గించడం కూడా. మనం జీవితాన్ని ప్రేమతో శుద్ధి చేయబడిన హృదయంతో సమీపించినప్పుడు నూతన అనుభవాలు భారంగా ఉండవు, మన గుండా ప్రవహిస్తాయి అంతే. గాయపరచడానికి బదులుగా వివేకాన్ని మిగిల్చి వెళ్తాయి. శుద్ధీకరణ ప్రక్రియ ఒక ప్రత్యేకమైన ముద్ర నుండి తప్పించుకోవడానికి కానీ, లేక దాన్ని వదులుచుకోవడానికి కానీ వినియోగించరాదు. అలా చేయడం వల్ల మన దృష్టి అంతా తొలగించవలసిన ముద్రపైనే ఉండటం మూలాన అది మరింత గాఢమై మరింత శక్తిని పుంజుకుంటుంది. నిజమైన అవగాహన అనేది స్థిరమైన గమ్యస్థానం కాదు, కొనసాగుతూ ఉండే ప్రక్రియ. ప్రతిరోజు కొత్త కొత్త అనుభవాలు తటస్థమయ్యేలా చేస్తుంది. మనం తయారుగా, అప్రమత్తంగా లేకపోతే కనుక ఇవి మన సూక్ష్మ శరీరంలో కొత్త పొరలను సృష్టిస్తాయి. అయినా సరే మనం కనుక కాస్త విరామం తీసుకునే అలవాటును చేసుకుంటే, ప్రతి పరిస్థితిని మననం చేస్తూ చూడటం అలవర్చుకుంటే, 1 క్షణంలో నిర్ధారణకు రావడం తగ్గించుకోగలుగుతాం. తక్షణ ప్రతిక్రియలు సాధారణంగా బలమైన పక్షపాతాలుగా మారతాయి. 2 అవతలి వ్యక్తి దృష్టికోణానికి చోటిస్తాం, ఆ పరిస్థితిలో పరస్పర అవగాహన చోటు చేసుకుంటుంది. 3 తెరచిన మనసు కలిగి ఉంటాం. తెరచిన మనసు ఉంటే జడమైన అభిప్రాయాలు ఏర్పరచుకునే అవకాశం తగ్గుతుంది. ఈ జడమైన అభిప్రాయాలే లోతైన ముద్రలుగా ఏర్పడేది. కాలక్రమేణా ఈ ప్రేమించే ధోరణి జీవుడి వస్త్రంగా తనను తాను అల్లుకుంటుంది. మనలో ఉండే దర్పణాన్ని శుభ్రంగా అందుకునే విధంగా ఉంచుతుంది. సరైన ఆలోచన విధానం, సరైన అవగాహన. సరైన ఆలోచన విధానం, సరైన అవగాహన 2 విడిగా ఉండే తత్వాలు కావు. ఇవి 2 ఒకే పక్షికి ఉండే 2 రెక్కలు లాంటివి. ప్రేమ మృదుత్వాన్ని, వెచ్చదనాన్ని అందిస్తుంది, తద్వారా అవగాహన రూపుదిద్దుకుంటుంది. ఆలోచన అవగాహనను స్పష్టంగా కార్యరూపంలో పెట్టే విధంగా పరిశుద్ధం చేస్తుంది. ప్రేమ మరియు ఆలోచన, హృదయం మరియు మనసు గనుక సమగ్రంగా ఏకమైనప్పుడు, 1 మనం గ్రహించేవన్నీ నిర్దుష్టంగా ఉంటాయి, భ్రమలు లేకుండా ఉంటాయి. 2 మన నిర్ధారణలు యథార్థానికి అనుగుణంగా భయాలతోనూ ఆశలతోనూ కూడి ఉండడానికి బదులుగా కరుణతో కూడి ఉంటాయి. 3 మన ప్రతిక్రియలు కరుడుగట్టి నకారాత్మక ముద్రలుగా మారవు, ఎందుకంటే మనసు హృదయం యొక్క విశాలత్వానికి అనుగుణంగా ఉండటం వల్ల. ఈ రసవాద ప్రక్రియ జీవితంలో వచ్చే ప్రతి సమస్యని కూడా సూక్ష్మ శరీరంలో ఏర్పడే మరో మచ్చగా కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అవకాశంగా చూస్తుంది.
చిట్ట చివరికి పరిస్థితిని అర్థం చేసుకోవడం ద్వారా ముద్రలను తొలగించడం లేక ఏర్పడకుండా నివారించుకోవచ్చు అన్న భావన నిగూఢమైన ఆధ్యాత్మిక అప్రమత్తతను సూచిస్తున్నది. బయట ప్రపంచాన్ని ఎంత జాగ్రత్తగా గమనిస్తామో అంతే జాగ్రత్తగా మన లోపల కలిగే స్పందనలు కూడా గమనించడం నేర్చుకుంటాం. అలా చేయడం ద్వారా పాత గాయాలతో కూడిన అస్పష్టంగా ఉండే అద్దం ద్వారా చూడటం కంటే మనం హృదయం అనే కిటికీని శుభ్రంగా మచ్చలేకుండా ఉంచుకోగలగడమే గాక జీవితం యొక్క వెలుగును యథాతథంగా అందుకోగలుగుతాం. అటువంటి నెమ్మదైన నిఘాలో ప్రేమ మరియు అవగాహన ఒకదానికొకటి పెనవేసుకుంటాయి. ఈ అంతర్దృష్టి ద్వారా మనం మన పాత ముద్రలను తొలగించడమే గాక కొత్త చిక్కులు ఏర్పడకుండా కూడా నివారించుకోవచ్చని తెలుసుకున్నాం. ఈ విధంగా ప్రతిక్షణము తాజాగా విస్తరించేదిగా అవకాశాలతో సజీవంగా ఉంచుకోవచ్చు. అప్పుడు స్పష్టత అనేది మనం కష్టపడి సాధించేది కాదని, పైగా అది మనలోనే ముందే స్థితమై ఉందని తెలుసుకుంటాం. విడుదల చేయడానికి మనం ఎంచుకున్న ప్రతి అవరోధం వెనుక సహనంతో స్పష్టత వేచి ఉందని తెలుసుకుంటాం. సరైన అవగాహన యొక్క చిరస్థాయిగా ఉండే శక్తి అటువంటిది. మన గ్రహణ శక్తిని కనుక ప్రేమ మార్గదర్శనం చేసేలా చూసినప్పుడల్లా ఎప్పుడూ ఉండే నిద్రాణమై ఉన్న శక్తి పైకొచ్చి మన సూక్ష్మ శరీరాలను తేలిగ్గాను స్పష్టంగాను ఉంచుతుంది. అంతేగాక జీవితం వెల్లడించే సత్యం పట్ల నిరంతరం విశాల దృక్పథం కలిగి ఉంటాం. ప్రేమతోనూ గౌరవంతోనూ. కమలేష్.